పరలోకానికి నడిపించాలనుకునేటువంటి ఆలోచనలో కొన్నిసార్లు అక్కర్లు ఉంటాయి, అవసరతలు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, అనారోగ్యాలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, పరిస్థితులన్నీ ప్రతికూలంగా మారిపోతాయి. అంత మాత్రం చేత సనగాల్సినటువంటి పని మన ఆశీర్వాదానికి ఏమాత్రం కూడా కాదండి. ఇశ్రాయేలు అంటారు, ఇదిగో దేవుడు మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చారా అని ఒక మాటలో ఒక సమయంలో అంటారు. ఎందుకు మమ్మల్ని తీసుకొచ్చాడు? ఈ మాత్రం ఆహారం పెట్టలేనాడు, ఈ మాత్రం మమ్మల్ని చూసుకోలేనాడు, ఎందుకు తీసుకురావాలి మమ్మల్ని? అరే దేవుని మీదే సనికి మనం ఏమి సాధించగలం? అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజల యొక్క మాట దేవుని యొక్క ఆశీర్వాదాన్ని తీసుకొని రాకపోగా దేవుని యొక్క కోపాన్ని వారి మీద కలిగేటట్లుగా దేవుడు వారికి కలుగు చేశాడు. అక్కడ రాయబడిన మాట ఏమిటనంటే, యెహోవా దాన్ని విన్నప్పుడు ఆయన కోపము రగులుకొని, యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాలెమును ఆ కొలను దహింపసాగెను. ఆయన ఆశీర్వదించేటువంటి వాడే. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఆదికాండములో తొలి మానవులైనటువంటి ఆదాము హవ్వలకు దేవుడిచ్చిన వాగ్దానం. ఆ వాగ్దానాన్ని దేవుడు ఎన్నడూ మర్చిపోడు. కొన్నిసార్లు మనమైనా మర్చిపోతామే కానీ ఆయన ఇచ్చిన ఆజ్ఞల్ని, ఆయన ఇచ్చిన వాగ్దానాలను మాత్రం ఆయన మర్చిపోయేవాడు కాదు. కానీ మనం వేచి ఉండాలి. ఆ సమయం వరకు ఎదురు చూడాల్సినటువంటి వ్యక్తులమై ఉన్నాం. దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క తలంపు కణానికి చేర్చాలని, ఆయన తపన పరలోకం వైపు నడిపించాలని ఆయన ఆలోచనలో అనేక పరిస్థితులు నీ జీవితంలో ఎదురైనప్పుడు నీ స్పందన ఎలాగుంది? నీ మాట తీరు ఎలాగుంది? నీ ఆలోచన విధానం ఎలాగుంది? మరి యోబుని గురించి ఆయన అంటాడు, యోబు యుక్తమైనది పలికాడు. మరి యోబు జీవితంలో కలిగినటువంటి పరిస్థితుల్లో యోబు ఎలాంటి మాటలు పలికాడో ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనం. గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంటి 4 మూలలను కొట్టగా అది యవనుల మీద పడినందున వారు చనిపోయిరి. దాన్ని నీకు తెలియజేయుటకు నేను ఒక్కడే తప్పించుకొని వచ్చి ఉన్నాను. నేను మంచిగా ఉన్నాడు యోబు. ఎటువంటి దుర్వార్త వినబడలేదు. ఇలాంటి పరిస్థితులన్నీ కూడా తనకు ప్రతికూలంగా లేని సమయంలో యోబు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు, 7 కుమారులు 3 కుమార్తెలు కలిగి అతడు ఊజు దేశంలోనే గొప్పవాడని పిలువబడినటువంటి పేరు కలిగినటువంటి యోబు జీవితంలో అమ్మయ్య ఇక ఈ జీవితం చాలనుకొని సంతోషంగా గడుపుతున్నటువంటి సమయంలో పరిస్థితులన్నీ తారుమారైపోయాయండి. ఏ ఆస్తి అయితే ఊజు దేశంలో గొప్పవాడిగా నిలబెట్టిందో ఆస్తి అంతా పోయింది. చక్కగా 10 మంది పిల్లలు కళ్ళ ముందు కనబడతా ఉన్నప్పుడు తల్లిదండ్రులకి ఎంత సంతోషం, ఎంత ఆనందం. ఒక్కడ కానీ కాస్త లేటుగా వస్తే వాడు ఇంకా రాలేదే అని చెప్పని ఎదురు చూసేటువంటి తల్లిదండ్రుల యొక్క ప్రేమను పొందుకునేటువంటి ఆ బిడ్డలు ఒక్కసారిగా ఇక ఎన్నడూ కనబడరు అనుకున్నటువంటి పరిస్థితి. ఇక వారు మరణానికి అప్పగించబడినటువంటి సమయం అది. సంతోషం తన కళ్ళ ముందు ఉండగానే, ఆనందం తన కళ్ళ ముందు ఉండగానే ఒక్కసారిగా వినబడినటువంటి మాట, అయ్యా నీ బిడ్డలు చనిపోయారని యోబుకు వినబడుతూ ఉన్నప్పుడు, నేనేం ద్రోహం చేశాను ఆయనకి, నాకెందుకు చేయాలి కష్టం, నాకెందుకు చేయాలి ఇబ్బంది, నేను బాగానే భక్తి చేస్తున్నాను కదా, నేను యథార్థంగా ఉన్నాను కదా, న్యాయవంతుడిగా ఉన్నాను కదా, చెడుతనాన్ని విసర్జించి ఉన్నాను కదా, నాకెందుకు కలుగు చేయాలి ఈ కష్టం అని చెప్పానని, ఏనేం దేవుడు అని చెప్పానని మాట్లాడే లోకంలో జీవిస్తూ ఉన్నటువంటి యోబట పలికిన మాట ఏంటంటే, అప్పుడు యోబు లేచి తమ పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలను కొరిగించుకొని నేల మీద సాష్టాంగ నమస్కారము చేసి, ఇట్లా నేను ఇప్పుడు సాతానుడు ఎదురు చూస్తున్నాడో, భక్తి కలిగినటువంటి వ్యక్తి యొక్క నోటి మాట ఎలాగుండాలో, సాతానుడు కూడా దేవుడు ఏ విధంగా అయితే ఎదురు చూస్తాడో సాతానుడు కూడా ఎదురు చూస్తూ ఉంటాడు. ఇదిగో ఎలాంటి మాట మాట్లాడితే సాతాను సంతోషించాలనుకుంటున్నాడు, ఎలాగా ఆనందించాలని కోరుకుంటున్నాడు, ఎప్పుడు దేవుణ్ణి దూషిస్తే వీడు ఆనందించాలని కోరుకుంటున్నాడు. ఎప్పుడు యోబుకి కష్టం కలిగితే దాన్ని చూసి ఆనందించాలని సాతాను కోరుకుంటూ ఉంటే, కలగాల్సిన కష్టమంతా కలిగిన తర్వాత యోబు తన నోటి మాట చేత పలుకుతున్న మాట ఏమిటంటే, అప్పుడు యోబు లేచి
తన పై వస్త్రముడు చెప్పుకొని తల వెంట్రుకలు విభజించుకొని నేల మీద సాష్టాంగ నమస్కారము చేసి ఇట్లనెను, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై ఎక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకే స్తుతి కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఎవరు మాట్లాడగలుగుతారండి ఈ మాట? చాలాసార్లు మనం కూడా మాట్లాడలేని మాట, ఈ ఉదయకాలం ధైర్యాన్ని కలిగించేటువంటి మాట, యోబు ఆశీర్వాదం అధికమవడానికి కారణమైన మాట, యోబు ఆశీర్వాదం రెట్టింపు అవడానికి కలిగిన కారణమైనటువంటి మాట. ఎందుకు ఊరకనే యోబును ఆశీర్వదించాడు అనంటే, ఊరకనే యోబును రెండింతలుగా ఆశీర్వదించాడు అనంటే కాదు కాదు, కష్టముల సైతము జీర్ణించుకోలేనటువంటి మాట తన నోట పలకగలిగినటువంటి మాట అండి. ఎవరండి ఓర్చుకోగలుగుతారు ఆ బాధను, ఆ కష్టాన్ని? యోబు అంటాడు, దేవుడు అంటాడు, యోబు యుక్తమైన మాట పలికాడయ్యా, ఆశీర్వదించబడ్డానికి అదే కారణం అని అంటున్నాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయాను. గర్భఫలము యెహోవా అనుగ్రహించు భాగ్యము, బహుమానం. గర్భఫలం ఇచ్చేది ఎవరు? మనం కోరుకుంటాం ఇద్దా? కాదు కదా, యెహోవా అనుగ్రహించు బహుమానం. ఆ బహుమానమును పొందుకొని దేవుడు ఇవ్వాలి, దేవుడు చేయాలి. ఏది చేసినా దేవుడు చేయాలండి మన జీవితంలో. మనుషులు ఎవరు చేయలేరు, దేవుడు మాత్రమే చేయగలిగినటువంటి కార్యం అది. దేవుడు తన జీవితంలో పలికినటువంటి మాట, ఆ యోబు యుక్తమైనది పలికాడన్న దానికి గుర్తుగా యోబు అంటున్నాడు, ఇదిగో యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునిను, యెహోవా నామమునకే స్తుతి కలుగునుగాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదండి, ఏ పాపం కూడా చేయలేదండి. అంటే ఆజ్ఞ అతిక్రమించడమే పాపం. మరి దేవుని మీద సనగాల్సినటువంటి సమయంలో యోబు ఏం మాట మాట్లాడుతున్నాడు? యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. కష్టాన్ని కూడా సంతోషంగా ఆస్వాదించగలుగుతున్నాడు, కష్టంలో కూడా దేవుని మహింపరచడానికి ఇష్టపడుతున్నాడు, సమస్యలో కూడా దేవుని ఆరాధించడానికి ఇష్టపడుతున్నాడు, దేవుని గణపరచడానికి ఇష్టపడుతున్నాడు. ఏందమ్మా ఈరోజు ప్రార్థనకు రాలేదనంటే, ఒళ్ళు నొప్పులు కొన్నాయి పాస్టర్ గారు, బాగలేదండి, పిల్లలకు బాగలేదు, వాళ్ళకి బాగలేదు, వీళ్ళు బాగలేదు. ఇది మన సాకులు. యోబు అంటాడు, యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, యెహోవా నామమునకే స్తుతి కలుగునుగాక. యోబు యుక్తమైన మాట దేవుణ్ణి ఆనందపరిచిందంట. సరే, ఇంతవరకు బాగానే ఉంది, కానీ ఆస్తి పోయింది, బెడ్లు పోయారు. కానీ ఇప్పుడు ఒక్కసారి యోబుకు అనారోగ్యం కలుగు చేస్తే యోబు ఎలాంటి మాట మాట్లాడతాడో చూడాలని సాతాను ఎదురు చూస్తున్నాడు. తర్వాత స్టెప్ ఏంటనంటే, రెండో స్టెప్, యోబుకి తన శరీరానికి అనారోగ్యము కలుగు చేశాడు సాతానుడు దేవుని యొక్క అనుమతితోటే. అంటే యోబు నోటి మాట ఎలా ఉంటుందో చూడాలని ఈ సాతానుడు ఏమాత్రం ఒప్పుకోవడంలో ఏమన్నాడు తెలుసా? అయ్యా, నువ్వన్నీ ఇచ్చావు కదా, ఊరకనే యోబు నిన్ను స్తుతిస్తున్నాడా? ఊరకనే యోబు నిన్ను గణపరుస్తున్నాడా? లేదు లేదు, ఒక్కసారి నువ్వు ఆస్తి తీసేసి చూడు, తన బిడ్డలు లేకుండా చేసి చూడు, కావాలంటే ఆ తర్వాత చూడు యోబు ఎట్ట మాట్లాడతాడని చెప్పానంటే, యోబు ఏమో దేవుని కనపరిచే మాట మాట్లాడాడు. ఇంతటితో సాతాను దాక్కుండా మళ్ళా తిరిగేమంటున్నాడు తెలుసా? యోబుకి ఆరోగ్యం ఉంది కాబట్టి దేవుడు నిన్ను స్తుతిస్తున్నాడు, కానీ ఒకసారి తన శరీరాన్ని గాయపరిచి చూడు, సరే తన ప్రాణానికి ఏమాత్రం కూడా అపాయం కలగకుండా తన శరీరానికట. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని దేవుడు అనుమతిచ్చాడు. యోబుకు అనారోగ్యం కలగడానికి దేవుడు అనుమతిచ్చాడు, ఆస్తి పోవడానికి దేవుడు అనుమతిచ్చాడు, బిడ్డలను కోల్పోవడానికి దేవుడు అనుమతిచ్చాడు, అపవాది కలుగజేస్తున్నటువంటి పరిస్థితులకు అనుమతిచ్చిన వాడు దేవుడు. కారణం ఏంటి? యోబు నోటి మాట దేవుడు గణపరిచేదిగా చూడాలనుకుంటా ఉన్నాడు. కష్టంలో ఏమిటో నీ భక్తి జీవితం ఏంటో చూడాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. బంగారం ఊరకనే మెరిసిపోద్దా? కొలిమిలో ఎట్ట కాల్చబడిద్ది? కాల్చబడిన తర్వాతే కదా దానికి విలువైనటువంటి ఘనత వచ్చేది, దాని వాల్యూ పెరిగేది. అది ముడి పదార్థంగా అట్లాగే ఉందనుకోండి, దానికి విలువే మాత్రం కూడా లేదు. ఇప్పుడు మనం కొనలేములేండి, 1,10,000కి వెళ్ళిపోయింది బంగారం, గడగడలాడుతున్నారు ఇప్పుడు కొనాలంటే. ఆ విలువైనటువంటి వ్యక్తిగా దేవుడు నిన్ను నన్ను పరిగణించాలి అంటే అన్ని సుఖాలు పెడితే నువ్వేం దేవుడు ఏం చేస్తాడు? అన్నిడు కూడా దేవా నీకు వందనాలు అంటాడు. నువ్వనేది ఏముంది?
అదే గనక కష్టంలో నీ భక్తి జీవితాన్ని పరీక్షించే సమయంలో దేవుడు కష్టాలు గుండా, దేవుడు అన్ని అనుకూలంగా ఉన్న సమయంలోనే సడన్గా పరిస్థితులను ప్రతికూలంగా మారుస్తాడండి. అక్కడ మనం నిలబడాల్సినటువంటిది, అక్కడ మనం ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి, అక్కడ మన మాట ఎట్టుంటుందో, మన తీరు ఎట్టుంటుందో చూడాలండి. ఈ ఉదయకాలం దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. యోబు యుక్తమైనది పలికినటువంటి మాట. రెండవది ఇందాక చదివిన మాట చదువమ్మ అక్కడ. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరి కాలు మొదలుకొని నడి నెత్తి వరకు బాధ గల కురుపులను యోబును మొత్తెను. అతడు ఒళ్ళు గోకుకొనుటకై చిల్ల పెంకు తీసుకుని బూర్దలో కూర్చుండి అతని భార్య వచ్చి, నీవు ఇంకనో యథార్థతను వదలకుందువా, దేవుని దూషించి ఇంకెందుకు నాయన నువ్వు ఈ భూమి మీద ఎందుకు నువ్వు చేసి నష్టం చాలు, నువ్వు యథార్థవంతుని అన్నావు, న్యాయవంతుని అన్నావు, చెడుతనాన్ని విసర్జించి ఇంత మంచిగా భక్తి చేస్తే నీకే కలిగింది కష్టం. ఇంత మాత్రమే కాకుండా మరలా తిరిగి నీకే అనారోగ్యం రావాలా, నీకే కష్టం రావాలా, నీకే ఇబ్బంది రావాలా. ఒకవేళ వాళ్ళు ఇల్లు అనేటువంటి మాటలను బట్టి భార్య కూడా అసహనానికి గురై ఉండొచ్చు. ఇంకెందుకులే ఈ జీవితం అని చెప్పని అనుకుని ఉండొచ్చు. అంత భక్తి చేస్తున్న వ్యక్తి జీవితంలోనే అన్ని కష్టాలు, అన్ని పరిస్థితులు ఎదురైనప్పుడు తన భార్య సైతం అంటా ఉంది, ఇక నువ్వు మరణం కమ్మో, ఇంకేంటి నీకు వల్ల ఉపయోగం, బెడ్లో పోయారు, ఆస్తి పోయింది, నీ శరీరం కూడా అనారోగ్యంతో ఇదైపోయావు, ఇంకెందుకు నువ్వు ఈ భూమి మీద ఓరక దేవుడు 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 అని అంటావే. ఏం చేశాడు ఆయన మనకి? ఇది ఆమె మాట అండి. ఇప్పుడు యోబు అంటాడు, అందుకు అతడు మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుచున్నావే. మనము దేవుని వలన ఒకప్పుడు ఊజు దేశాలు గొప్పవారని పిలువబడ్డామే, ఒకప్పుడు అన్ని అనుభవించామే, ఒకప్పుడు అన్నీ ఆయన ద్వారా పొందుకున్నామే. ఈరోజు దేవుని విడిచిపెట్టమని అంటున్నావే. ఇదిగో ఏమంటాడు ఇంకా, కీడును దానికి ముందు మేలు అనుభవించిన మనము కీడును అనుభవించడానికి రెండింటినీ స్వీకరించాలండి. మేలు ఒక్కటే కాదు, మేలు ఎంత సంతోషంగా అనిపిస్తామో కీడుని కూడా అంతే సంతోషంగా ఆహ్వానించగలిగినప్పుడు ఎప్పుడు అన్ని అనుకూలంగానే నడిపిస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు మనం దారి తప్పవచ్చు, కొన్నిసార్లు తప్పుటడుగులు ఇచ్చు. దేవుడు అంటాడు, యోబు అంటాడు, మేలు అనుభవించిన మనం ఒకప్పుడు ఆయన ద్వారానే కదా మేలు అనుభవించింది. ఊజు దేశంలో గొప్పవారిగా పిలువబడ్డాం. ఈ రోజున కలిగిన కష్టాన్ని బట్టో, కృంగిపోయిన పరిస్థితిని బట్టో, కలిగినటువంటి ప్రతికూల పరిస్థితులను బట్టో ఎందుకు మనం ఆయన విడిచిపెట్టాలి? మేలు అనుభవించిన మనం ఈరోజు కీడెందుకో అనుభవించకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి వాక్యంలో రాయబడినటువంటి మాట యోబు నోటి నుంచి వస్తున్నటువంటి యుక్తమైన మాట, యోబు ఆశీర్వాదానికి కారణమైన మాట. మొదటి మాట అంటాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకే స్తుతి కలుగునగాక. రెండవ మాట అంటాడు, మేలు అనుభవించిన మనం కీడు అనుభవించ తగదా అని తన భార్యకు గట్టిగా సమాధానం ఇచ్చిన వాడై ఉన్నాడండి. కరెక్టే అని వినే మాట వాస్తవం అనిపిస్తుంది. అట్టాగే ఉంది. మనం భక్తి చేసే ఉపయోగం అని చెప్పిన నిరుత్సాహమైన మాటకు అవకాశం ఇవ్వలేదు యోబు తన జీవితంలో. దేవుని కోసం కష్టమైన, సుఖమైన, కన్నీరైన, బాధైన, సంతోషమైన నిలబడ్డానికి ఇష్టపడినటువంటి యోబును ఆకాశము నుండి గమనిస్తున్నాడండి. భూలోక నివాసులందరి వైపు తన కన్ను దృష్టి నిలిపినటువంటి గొప్ప దేవుడు. మనం ఏం మాట్లాడుతున్నాం? సనుగుతున్నటువంటి ఇశ్రాయేలునే గమనించాడు. ఇదిగో తన భార్యతో మాట్లాడుతున్నటువంటి యోబును గమనిస్తున్నాడు. కొన్నిసార్లు మన వాళ్ళ ద్వారానే, మన ఇంట్లో వాళ్ళ ద్వారానే చాలాసార్లు ప్రతికూలమైనటువంటి మాటలు వినబడుతూ ఉన్నప్పుడు వారు అనే మాట వాస్తవమే అన్నట్టుగానే ఉండిద్ది, కానీ మనం ఏకీభవించకూడదు. కరెక్టే, నువ్వు అనేది కరెక్టే, అవును ఆయన మమ్మల్ని మర్చిపోయాడు, మమ్మల్ని నువ్వు కాక పట్టించుకుంటే ఎట్టెందుకు ఉండేవాళ్ళం అని చెప్పానని కొన్నిసార్లు ఒకవేళ అనిపించడానికి అవకాశంగా సాతాను వారి ద్వారా మాట్లాడిస్తాడు. కానీ మనం వెంటనే తేరుకొని మనం మాట్లాడాల్సిన మాట, ఒకప్పుడు ఆయనే కదా మాకు మేలు చేసింది, ఈరోజు మమ్మల్ని ఎందుకు ఇడిచిపెడతాడు? దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిను, వారి ముఖములు ఎన్నడూ
మరి సిగ్గుపరచడు ఆయన వైపు చూస్తే. ఆ టెస్ట్ తర్వాత యోబును దేవుడు అధికముగా ఆశీర్వదించాడండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏదైతే యోబు నోటి మాటను దేవుడు వినాలనుకున్నాడో వినినటువంటి దేవుడు ఊరకనే వదిలిపెట్టలేదు, సిగ్గుపరచలేదండి. ఒకప్పుడు ఏదైతే ఉందో ఇప్పుడు అధికముగా దేవుడు ఆశీర్వదించాడు. 42:10. మరి యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతనికి క్షేమస్థితి మరలా అతను కలుగజేసెను. మరి యోబునకు పూర్వము కలిగిన దానికంటే, ఒకప్పుడున్న దానికంటే రెండింతలుగా పొందుకున్నాడు. 12వ వచనంలో యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతటి కంటే మరి అధికముగా ఆశీర్వదించెను. చాలండి. మొదట ఆశీర్వదించినంతటి కంటే మరి అధికముగా యోబు ఆశీర్వదించబడ్డానికి కారణం దేవుడు అంటాడు, యోబు యుక్తమైనది పలికాడండి. ఏం మాట్లాడాలో ఆ ఒక్క మాటే మన జీవితంలో ఆశీర్వదకరంగా మార్చబడుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. 34వ అధ్యాయం 13వ వచనంలో రాయబడిన మాట, కీర్తనల భాగం 34:13. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. చాలండి. మన నోటి మాట ఎలా ఉండాలి? యుక్తమైన మాట మాట్లాడేవారమై ఉండాలి. దేవునికి ఇష్టమైన మాట మాట్లాడేవారమై ఉండాలి. అది కష్టమైన, శ్రమైన, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా అన్ని పరిస్థితుల్లో సైతము ఆయనకు నచ్చినట్లుగా మనం మాట్లాడగలిగితే, వాక్యంలో రాయబడిన మాట ఇదిగో, చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. జాగ్రత్త పరుచుకోవాల్సింది మనమే, కంట్రోల్లో పెట్టుకోవాల్సింది మనమే. యోబుకి ఎవరో పక్కన వచ్చి చెప్పిన మాటలు కాదు యోబు పలికింది. ఏది మాట్లాడాలో అది మాట్లాడడానికి యోబు ఆలోచన చేశాడు. ఈ మాట కరెక్టేనా నేను మాట్లాడడం? ఇది దేవుడు యోబు గురించి ఇస్తున్నాడు సాక్ష్యం. యోబు యుక్తమైనది మాట్లాడాడన్న మాటకు గుర్తుగా దేవుడు యోబును మొదట ఆశీర్వదించినంతటి కంటే అధికముగా ఆశీర్వదించాడండి. తన బిడ్డను విడిచిపెడతాడు ఆయన? తను నమ్మిన బిడ్డను విడిచిపెడతాడా? నమ్ముట నీ వలన అయితే సమస్తము సాధ్యమే కదా. కొన్నిసార్లు మన మాట ద్వారానే ఒకవేళ ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నామేమో. మన ఆలోచన ద్వారా మనకు నచ్చినట్లుగా మాట్లాడటం కాదు, దేవునికి నచ్చినట్లుగా మాట్లాడాలి, దేవునికి ఇష్టమైనట్టుగా మాట్లాడాలి. చెల్లినటువంటి మాట ఒకవేళ మనుషుల ముందు కనబడొచ్చాము, కానీ దేవుని దగ్గర ఏమాత్రం కూడా మన మాటలు పనికిరావండి. దేవుని యొక్క మాట యువతి కాలం జ్ఞాపకం చేస్తున్నాడు. యోబు యుక్తమైనది పలికాడు. నీ జీవితంలో ఆశీర్వాదాన్ని పొందటానికి నువ్వు కూడా యుక్తమైనది పలకగలిగితే, ఏదో ఒకటి మాట్లాడితే అనవసరంగా మన ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాం. మన ఆశీర్వాదం పోకుండా నిలిచి ఉండాలి అంటే ఏది మాట్లాడాలి అది మాట్లాడగలిగిన వారమై ఉందాం. దేవుడి మాటలు దీవించునుగాక.